సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు. నేటి కథ ఒత్తుకుండ. రచన బి సుజిన్ కుమార్. గుడిసె అంటుకుంది. బయట కట్టేసిన మేకలు మంటలగడుకు తల్లడిల్లి మబ్బును దాకేటట్టు ఒరుతున్నాయి. అగ్గిసిమ్ముకొచ్చి ఆకలాకలని దొరికిందల్లా మింగుకుంటా పేదింటి బక్కపీనుగా భలే రుసుగున్నవే అంటూ లొట్టలేసుకుంటా గుడిసెలున్న రేణుకను బూడిజ్జేసింది. కాని మూలనున్న ఒత్తుకుండా అగ్గిని అంగిలెక్క గప్పుకొని ఎదురొడ్డి నిలబడ్డది. ఒళ్ళంతా పేదోడి కట్టాన్ని నల్లటి మసిజేసి ఈరతిలకం దిద్దుకున్నది. కడుపును మసిలిచ్చి కడజాతోడికి కాసిని మెతుకులు పెట్టి కడుపులో పెట్టుకొని సాకుతా అంటరాని అవమానపు దురాగతాలపై నా బిడ్డలు గెలిసేదాకా పేదోడికి పెద్దన్నగా నేనుంటా అంటాంది. దీంట్లా బువ్వ కూర పెట్టినా పొద్దుబూకి సుతరా మిగిలితే మళ్ళా పెడతా సరేనా? మా అత్త చూడకముందే ఎవ్వల్లేంది చూసి గిన్నెలు తెచ్చి ఇగబో మళ్ళా గిన్నెలు ఎటుపోయినాయి అంటది. వచ్చేటప్పుడు మౌనికను సుత తీసుకురా పనంతా అన్నే వన్నది. మా అవ్వగాని జరమరిసిపోకు. రాధ నవ్వింది. పొత్తం తీయమ్మా, గట్లెందుకంటావు? కాసేపు ఉందును గాని కుమ్మరి సమ్మక్కోడింటికి పోయి కుండ తెచ్చుకోవాలి. నిన్న మేకలు అటూరికి ఇటూరికి ఏం పాడో ఒత్తుకుండ వలిగింది. ఒక్క అడుగు అటు పోయొచ్చి మేకల్ని సారన్నకు ఒప్పచెప్పి ఫోర్ని తీసుకొని దబ్బిన్నే ఒత్త తీయమ్మా గిన్నెలు పట్టుకొని కదిలింది రేణుక. ఆనాడు సాయంత్రం పనంతా ఒడగొట్టి రేణుక మౌనిక అరుగు మీద కూకున్నారు. ఇప్పుడు కాస్త నిమ్మలంగుందే పానం. మా ఆపటిల్లి మా అత్త ఊరికి పోయింది. దానొర్రుడికి తలకాయనొచ్చుడు. కాసేపు ఉప్పసవోను ముచ్చట సుతబెట్టనియది. ఇందాకనే రాజన్న కూడా పట్నం పోయిండు. ఎప్పుడొత్తడో తెలియదు. వచ్చేదాకా ఉండరాదులే జరా అంట సాట నిండా అల్లమెల్లిగడ్డ తెచ్చి ముందటేసి పక్కనే అరుగు మీద కూకున్నది రాధ. వావో, ఎవరన్నా చూస్తే ఏమన్నున్నదానుల్లా? మా పక్క సొంటు కూసుంటే ఏమనుకుంటారు జనం? నవ్వింది రేణుక. ఏమో తియ్యే, ఏమన్నా అనుకోని. ఇయాలేమన్నా కొత్తనా? 5 ఏళ్ల సంధి చూస్తలేరా? నా పెండ్లైన కాడ్నించి నువ్వు ఇంట్లోనే తినబడితివి, ఇంట్లో మనిషి లెక్క అన్నది రాధ. అలా ముచ్చటయిని నవ్వింది మౌనిక. నువ్వయ్యే పాటికే నన్ను పాపమన్నావు. ఎన్నడన్నా ఒక్క మాట అన్నవా? మొన్న మీ యారాలు ఇంట్లో పనంతా చేపించుకొని గిన్ని మంచినీళ్ళు సుతవోయలేదమ్మా. మళ్ళా ఏం పని చేసినవని కడిగి గంపల పోసింది. సోరెడు బియ్యమేమెట్టింది. అవి సుత మొత్తం పురిగే. రేణుక మాట్లాడుతుంటే హరి బాయే గా ముచ్చట బంజయ్యిగా ఏడాది కొన్నాడు అన్నట్టు కూసుంటాం గిట్ల తీరికగా. పాటలో గిటలో వాడ్రా అదే జరా. మస్తు రోజులైంది నీ గొంతినక అన్నది రాధ. నేను వాడనా అన్నట్లు సైగ చేసింది మౌనిక. ముగ్గురు నవ్విండ్రు. మౌనిక పుట్టుకతోనే మూగ, కాని వినపడుతుంది. భాష సుత తెలుస్తుంది. ముందుగాల బడి తప్పిచ్చుడు బంద్ చేస్తే రాసుడన్న వచ్చి పాడైతది. అవ్వయ్యను వదిలిపెట్టి నాయంబడ పడితే ఏమొత్తది? రేణుక ముద్దుగా కసురుకున్నది. ఏమనకే దాన్ని. మీ బోటోళ్ళు చదువుడే గగనం. సరే, చదివి పట్నం పోయి ఎదుగుదామంటే కులం చూపి కింద పడేసుడే. అరిగోసపడాలే. అసొంటిది అది ఆడివిల్ల, మళ్ళా ఎడ్డిది. చదివేం చేత్తది? ఆడివిల్ల బతికే గట్ల. అది పేదింటి పిల్లైనా పెద్దింటి పిల్లైనా గదే కథ. నేనెంతో ఇంత చదివినా ఏం చేత్తన్నా? ఇంట్లోనే పడుండాలే. పేరుకు పెద్దిల్లు, సూత్తే మారాని. ఇంట్లోకెళ్ళి బయటికి పోలేను. మీ లెక్క బయటికి పోవాలే, పొలాలు చూడాలే, ముచ్చట్లు పెట్టాలే. అయితదానే? గుడ్డిలో మెల్లలెక్క కసనీది. దాందేనే బతుకంటే ఏం బాధ లేకుండా. ఇద్దరికేసి చూసింది రాధమ్మ.
పోసిని అన్నాలం పాడువాడా అట్లా అనిపిస్తాందా అమ్మ నీకు? ఇప్పుడేంది పోరి చదువుకోద్దా? నోరు లేపింది రేణుక. ఆగంగాకే నువ్వన్నట్టు చదువుకుంటేనే మంచిది అన్నది రాధమ్మ. రేణుకను చూసి సైగలు చేసింది మౌనిక. రాధకు అర్థం కాలే. నాకు చదువచ్చు, కథలు రాత్తా, బొమ్మలు గీత్తా, రాతల చూపియనా మాటలు మౌనిక అంటుందని రేణుక చెప్పంగానే ముగ్గురు నవ్వేసిండ్రు. ఓయమ్మనే, తెలివిగల పిల్లనే, నీ సైగలు నాకేడ తెలుస్తాయి గాని ఈ ఏడు 10 చూపెట్టు, మంచి బట్టలు కొంటా సర్నా. మౌనిక తల నిమిరింది రాధమ్మ. తలూపి మురిసింది మౌనిక. సరేగాని మంచి పాట రాదే రేణుక అన్నది రాధమ్మ. పుట్టలేని అడవిలోన పాములున్నాయో, మాయల పాములున్నాయో, పాము నోట్లే రాముని పాదాలున్నాయో, మాయల పాదాలున్నాయో, ఆకులేని అడవిలోన మేకలున్నాయో, మాయల మేకలున్నాయో, మేక నోట్లే రాముని. పాట మధ్యలో ఆపేసి, మేకలంటే యాదికొచ్చింది సారన్న, నా మేకలను ఏం చేస్తాండో గదా, యాళ్లకు నీళ్లు పెట్టిండో లేదో అన్నది రేణుక. ఆ ఇంత వాడకపోతివే, ముద్దుగున్నది పాట అన్నది రాధ. ఆయన ఉన్నప్పుడు గీ పాటనే వాడేటోడు, పోరగాండ్లు ఉడితే వాళ్ళకు గీ పాటనే వాడాలి అనేటోడు. మాకొక పోరన్నన్న ఇయ్యకపోయా ఎల్లమ్మ తల్లి. ఆయన సంకకి జమడిక వేసుకొని పాట వాడితే లందెగోళంలున్న ఎల్లవ తల్లి లేసి గజ్జగట్టి సింధులయ్యాలి. పతేట పండగ నాడు బైండ్ల ఈరన్న ఎల్లమ్మేషం గట్టి బలి జల్లితే ఊరంతూ ఊగాలే. నన్నన్నాలం చేసి ఊరవతల ఒక్కదానివే ఎల్లమ్మ కట్టాలు వడవే అని పైకి బాయే. రేణుక కండ్ల నీళ్లు పెట్టుకున్నది. బస్సెక్కిపోతా అంటే గంత కొసకు గుడిసెలు చూసినప్పుడల్లా భయమైతదే రేణుక. అసలు ఎట్లుంటున్నవే? వావ్వో, నేనైతే సత్తును. ఇది చూడు రాదమ్మా, ఆయనకు మంత్రాలొత్తాయని ఊరా నూరు మీద పడ్డది. ఆయనను పోసమ సింతకు గట్టేసి నరకాలే సంపాలే అంటే మొక్కని కాలు లేదు, ఏడువని ఏడుపు లేదు. మీ మామ అప్పుడు పెద్ద మనిషి, సచ్చి ఏలోకన పోయిండో మా అయ్యగాని. ఈరన్న మంచోడ్రా, గవానికే మెరకరా, అసలు మంత్రాలే ఆడున్నాయిరా, గట్లురుకొత్తరు, సంపుతార్రా. కాకపోతే పెండ్లా మొగళ్ళు ఊరవతల గుడిసేసుకుని బతుకుతారు తీర్రా అని తీర్మానం చేసిండు. అదైనాక ఏడాదికే రోగం వచ్చి ఆయన పైకి వాయే. పిల్లలు జల్లలు లేరాయే, అత్త మావలు లేరు. పడుసుపోరంటే అందరికి ఆశ కాదే బిడ్డ, ఇంటికి రారాదే జరా, పురుగు పూసి గుట్టి సత్తవే అని మా ఓళ్ళు మొత్తుకున్నా ఇంటికి ఓలే నేను. ఎందుకు ఇంత మొండి? వాళ్ళన్నట్టు ఈడేమున్నదే? తదేకంగా చూసింది రాధ. గుండెల నిండా ఊపిరి పీల్చుకొని, గట్లుంటదా అనమ్మా, ఏడున్న గిదే ఒంటరి బతుకు. ఆయన బతుకున్నప్పుడు చెప్పేటోడు, నా చిన్నప్పుడు మా అయ్యని గిట్లనే తరిమితే ఈ ఊర్లకొచ్చి పడ్డాడు. ఇక ఇప్పుడు నా వంతు, ఎటు బోధమే మనం. యాడికి పోయినా ఈ కడజాతోడికి కట్టం తప్పది. అవమానం మన ఇంటి పేరు లెక్క, మన ఎంటనే వత్తది. పానం పోయినా ఈయన్నే ఉండాలే రేణుక అనేటోడు. ఆయన శరీరం ఈ మట్లే కలిసే, పాట గాల్లే కలిసింది. ప్రతిరోజు ఆయన జమిడిక నా కోసమే వాడుతున్నట్టు, భయపడకే నేను ఈయన్నే ఉంటినే అన్నట్టు అనిపిత్తది. 2 బుక్కలు తినవ్వా అన్నట్టు మేకలు యాళ్లకు నన్నే చూస్తాయి. ఇక కన్నబిడ్డ సొంటి మౌనికకు నేనే కావాలి. బువ్వ పెట్టి నన్ను అలుసుకుంటున్నందుకు నువ్వు మా అవ్వ లెక్క. రాజన్నైతే యాడ కనపడ్డా తిన్నవారా ఓ సెల్లే అంటాడు. నేనెటు పోతా గింతమంది ఉన్నాక? ఈయన్నే ఉంటా, ఈయన్నే సత్తా, ఏమన్నా గాని భయమే లేదు. రేణుక మాటలకు చెవులు నిక్కబెట్టి ఇంటాన్లు రాధ, మౌనిక.
ఏ నుంచొత్తయ్యే గిన్ని మాటలు? నీ ధైర్యానికి మెచ్చుకోవాలని. మరి ఈ పోరేడ దొరికిందే నీ పానానికి? ఎంబడే పడుతుంది అని రాధ చెరొక 2 ఎలిగడ్డలు పెట్టింది. ఏం లేదమ్మా, ఒకనాడు నేను దినవ్వ ఎంకన్నకు నాటేయబోయినాం. బల్లెకు పోలేదో ఏం పాడో మరి, అవ్వెంబడొచ్చి మా ఎంబటినే ఉన్నది. అప్పటికే ఆయన చచ్చిపోయి 3 నెలలైతాంది. గా యశోదమ్మ రాజన్న దేవునికి అందలేసుకున్నదట. సోమారం పూజాయే. మతికి రాక పుసుక్కున ఓక్కో గా నారందుకోవా అని చేయితోటి చూపెట్టబోయి ఆమెకి తగిలిన. గంతే, నీ కళ్ళు మండ, నీ దినాలు గాను దేవుడున్నదాన్ని ముండరాలు ముట్టుకుంటారా నన్ను? గింత అన్యాలముల్లా అని తీరొక్క బూతు గక్కింది. దెబ్బ దెబ్బ ఒడ్డుకు పోయి బోరు కింద మునిగి తడిబట్ట తానం చేసింది. మనిషికొక మాట అన్నారు. మొగన్ని మింగి కూకున్నది ఓర్వని కండ్లది అని ఒక ఆమె అనంగానే కంట్ల నీళ్ళాగలే. చేతులున్న నారు అడవడేసి ఇంటికొచ్చి ఒలపోసిన. పాపం అనిపించిందో ఏమో, ఈ పిల్ల నా వెనకనే వచ్చింది. నన్ను చూసి ఒకటే ఏడుసుడు. నా బిడ్డ గదనే అని పోరిని పట్టుకొని దమ్ము దమారా ఏడ్చిన. గప్పటినుంచి ఒగలంటే ఒగలకి ఇష్టం. కొన్ని రాత్రులైతే ఒక్కతే ఇంటికొచ్చి పండేది. దీనవ్వయ్య ఊరంతా ఎతికేటోళ్ళు. ఇప్పుడు ఆలు సుత అలవాటు పడ్డరు. కానరాకపోతే నా కాన్నే ఉన్నదనుకుంటారు. నాకున్న సొమ్మంతా దీనికే. నాకెవ్వలున్నారు? నేను సచ్చిన్నాడు ఇదే తలగోరి పెట్టాలే అని రేణుక ఎలిపాయన గిచ్చుకుంటా బాధను మింగింది. గంతల్నే మౌనిక ఎడవబట్టే. ఎడుతున్నావా అని బిడ్డ? అయ్యో ఊకోరా అని రేణుక మౌనికను అక్కున చేర్చుకున్నది. రాధకు బాధ అయింది. ఏం దోసిందో మరి. ఇంట్లోకి పోయి చెంబు నిండా నీళ్లు తెచ్చి మౌనికకిచ్చింది. తోమటానికి సుత ఇయ్యని చెంబది. ఇయాల రాధమ్మ తాగమని దాంట్లోనే నీళ్ళిచ్చింది. అంట్లు దోమి బతికే అంటరానోళ్ల మీద అమ్మకి ఎంత పెద్ద మనసు లోపల అనుకున్నది రేణుక. ఎంత అర్లుగలదానివమ్మా, సచ్చి నీ కడుపున పుట్టాలే, మీరు సల్లంగుండాలే, మీకు సక్కని కొడుకు పుట్టాలని వచ్చే ఐతారం నాడు ఎల్లవతలికి బోనం చేసి ఉపాసముంటా. రేణుక అనంగానే మాటలు రాక రాధ అదోలా చూసింది. రాయే పోరిపోదాం, ఎల్లిపాయలు ఒక గిన్నెల పోయి లంగంతా దులుపుకో పొట్టు పోయేటట్టు. ఓమ్మా ఇక పోతున్నాం మేం. మేకలొచ్చేయాల, కుక్కలెగబడితే ఒక మానంగా దొరకాయి మళ్ళా. బజారుకేసి నడిసింది రేణుక. గుమ్మంలోనే ఆగిపోయిన రాధ మనసులో ఎన్నో ప్రశ్నలు. వాళ్ళనే చూస్తాంది. గుండె బరువెక్కింది. వాళ్ళతో బంధం ఎలాంటిదనేది తొలిచేస్తున్న ప్రశ్న. ఒక మనిషికి ఇన్ని కట్టాలా? నా సొంటిదైతే సచ్చేపోవు. మొగడు లేని ఆడదాన్ని ఆడోళ్లే దేవుని పేర గద్దల్లెక్క బీక్క తింటే అదెట్లా బతుకుతుంది? అవమానాలను తొక్కిబట్టి తాట తీసి ముందుకు పోతున్న రేణుకను చూస్తే భూతల్లి లెక్క కొడతాంది. రాత్రి 1 గంట. ఊరికి పోయిన భర్త ఇంకా రాలే. రాధకు నిద్ర సరిగా పట్టట్లే. కుక్కల మొరుగుడు భయంకరంగున్నాయి. యాడ్నించో ఏడుపులు రాధ చెవులను దాకుతుంటే గుండె వేగం పెరిగింది. దడేల్ దడేల్మని తలుపు కొట్టిన సప్పుడుకి ఆమె గుండాగినంత పనైంది. అమ్మా, నేను మల్లన్నను. రేణుక గుడిసే తగలబడ్డది. దాని పానమైతే పోయిందంటాన్లు. ఎట్లయిందో తెలియదంట. ఊరంతా లేసి కూసున్నది. నేను సుత అటే పోతాన్నా, ఎంబడే వత్తా, నువ్వు పైలం. మల్లన్న విషయం చెప్పి ఉరికిండు. కుప్పగూలిపోయింది రాధ. దుఃఖం ఏర్లై పారింది. నేను ఈ రాత్రి బయటికి ఎట్లా అడుగు పెట్టాలి? అసలు ఇదెందుకు సావాల్సొచ్చింది? పోదునా వద్దా అని రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నది. బల్లున్న తెల్లారింది. పెద్దింటి బిడ్డని
ఎన్నడూ బయటికి పోలే. ఆయన సుతలేడు. రేణుకిల్లు చాలా దూరం. అక్కడి దాకా ఎట్ల పోను? ఊరంతా చూత్తరు, ఏమనుకుంటారో ఏందో అని సతమతమైంది. అదే టయానికి మల్లన్న మళ్ళొచ్చిండు. రాధ బయటికొచ్చి విషయం అడిగే లోపలే, అమ్మగారు, అదెట్లా చెప్పాలే? అయ్యగారు అయ్యగారు బండి మించి పడ్డాడంట. రాత్రి పట్నంలో జరిగిందంట. అయ్యగారు దోస్తు ఒక ఆయన లేడా? అదే ఊకూకే మన ఇంటికి కొత్తడు చూడు, మనోహరయ్య. ఆ నాన్నే చచ్చిపోయిండంట. నయ్యం, మనయ్యకు ఏం కాలే, దెబ్బలు తగిలినాయంట. సల్లంగా చెప్పిండు మల్లన్న. 20 రోజుల తర్వాత ఒక దిక్కు తలకాయకి దెబ్బ గట్టిగా దాకి రాజన్నకు పక్షవాతం వచ్చింది. మాట్లాడతలేడు. ఒక కాలు ఒక రెక్క లేత్తలేదు. పాపం మంచాన పడ్డాడు. ఎన్నడూ నయమైతుందో తెలియదు. ఇంకో దిక్కు రేణుకకు ఎందుకు సావాలనిపించిందో తెలియదు. గప్పటినుంచి మౌనికైటు రాకపాయే. గ పిల్ల ఎట్లున్నదో ఏడున్నదో ఎవ్వరు చెప్పకపాయే. ధైర్యం చేసి పోదామంటే రాధ ఒట్టి మనిషి కూడా కాదు. మొన్ననే డాక్టర్ చెప్పిండు పైలమని. కడుపులా పోరడు పడ్డాడని తెలిస్తే ఈ పాటికి రేణుక సంబరపడేది. అంత కాయేషి. ఎన్నిసార్లు తన గుమ్మంకేసి చూసిందో రాధ, రేణుక వత్తదేమోనని. ఇంట్లో మనిషికైతే ఎట్లుంటదో అంతకంటే బాధ ఎక్కువైతాంది రాధకి. కండ్లు కాయలు కాసినాయి. రేణుకతో మాట్లాడినట్టే ఊహించుకునేది రోజు. అట్లా అరుగు మీద గూకొని సూత్తా అంటే మౌనిక సరాసరి ముందుకొచ్చి నిలబడ్డది. రాధకు కాల్చేతులు ఆడతల్లే. అట్లే చూసుకుంటా మౌనికని దగ్గరకు తీసుకొని నెత్తిమీద చెయ్యేసి నిమిరింది. కుత్తుక దుఃఖంతో నిండింది. మాటలు రావట్లే. మౌనిక ఒక పుస్తకం తీసి రాధ చేతిలో పెట్టింది. ఏంటిదని ముక్కెగవీల్చి కళ్ళు తుడుచుకొని చిన్నగా నవ్వి పుస్తకం తెరిచింది రాధ. మొదటి పేజీలా రేణుక అని రాసుంది. మిగిలిన పేజీలా అన్ని బొమ్మలే. మౌనిక గీసిందని తెలుస్తాంది. ప్రతి పేజీకి ఒక సన్నివేశమే. మౌనిక ఆనాడు రాత్రి రేణుకింట్లనేవన్నది. కాని మౌనిక వాళ్ళ అయ్యా పట్టుబట్టి ఇంటికి తోడుకపోయిండు. అందరు అన్నది చూసి మధ్యరాత్రి మళ్లీ రేణుక ఇంటికి మౌనిక ఒక్కతే పోయింది. అక్కడ చూసిన భయంకరమైన సన్నివేశానికి గజ్జున వణికింది మౌనిక. వెనక నుండి అయ్యొచ్చి నోరు మూసి గుడిసెనకాలకు తీసుకుపోయిండు సప్పుడు కాకుండా. గుడిసెనక తడకలో నుంచి రేణుక సావు కల్లారా చూసిండు. ఇదంతా ఒక పేజీల గీసి పెట్టింది మౌనిక. కండ్లకు కట్టినట్టు కనపడతాంది. ఎన్ని రోజులు కూసోని గీసిందో. ప్రతి మనిషి బొమ్మకు పేరు సుత రాసిపెట్టింది. పాత్రలు మాట్లాడినట్టు అక్షరాలు కూడా రాసింది. ఇంకొక పేజీ తీయంగానే గుండె పేరినంత పనైంది. మొత్తం సన్నివేశాల సారమేంటంటే బగ్గ దాగిన రాజన్న, మనోహరు యాడ్నించొచ్చిందో తెలియదు గాని గుడిసెల చేరి రేణుకను చెరవట్టిండ్లు. ఎంత వేడుకున్నా వదలలే. రాజన్న, నీ కాళ్ళు మొక్కుతనే ఇడుసుపెట్టుల్లే జరా, సెల్లే అని పిలుస్తావు కదనే అని కాళ్ళ మీద పడ్డది. అయినా ఇనలే. ఇద్దరు పట్టుకొని చెరపడానికి చేసిన పెనుగులాటల రైక సినిగి జుట్టు ఊడి కొంగు జారి కాళ్ళ మీద పడితే అదే కొంగు తట్టుకొని కింద పడ్డది. ఎల్లెలక పడ్డ రేణుక తలాపున ఎల్లమ్మ బోనం కుండలున్నాయి. ఇంకో పక్క జమిడిక. చేతికి కత్తిపీట దొరికింది. కత్తిపీట వాళ్ళకు చూపెట్టి లేసి నిలబడ్డది. కండ్లు పెద్దగా చేసి దమ్ము పైకెత్తి ముందుకు జరిగింది. ఉగ్రంతో ఊగిపోతాంది. చూడ్డానికి ఎల్లమ్మేషం గట్టి మేకదొబ్బ నోట్ల పెట్టుకొని బలి చల్లడానికి బయలుదేరిన అమ్మోరు లెక్కుంది రేణుక. ఒక్కొక్క అడుగు వెనకకేస్తున్నారు వాళ్ళు. ఏమనుకున్నదో ఏమో. వెనుకకు తిరిగి గుడ్లురిమి ఊపిరి గట్టిగా వీల్చుకొని కత్తిపీట అందుకొని గొంతు కోసుకున్నది. కుత్తుగా తెగి రక్తం సొడసుడ వంగి సిమ్ముకుంటా బోనం మీద పడి ఎల్లమ్మ ఎల్లకిల్ల పడ్డది. కోడి లెక్క ఎగిరెగిరి కొట్టుకుంటున్నది. పేదోడి బిడ్డల ఆత్మాభిమానం కాపాడు తల్లి, నీ బాంచన్ ఇక తీసుకో నీ బలి అన్నట్టున్నది.
భయంతో వణికిన దుర్మార్గులు గుడిసెకు నిప్పువెట్టి అట్నించోటే ఉరికిపోయిండ్రు. కండ్ల మీద చక్కెరొచ్చినట్టయింది రాధకు. రక్తపు సన్నివేశాలున్న పేజీల్లో మాత్రం నిజంగానే రక్తమసొంటి మరకలున్నాయి. ఎర్ర రంగు తప్ప ఇంకే రంగు లేదు. మౌనిక పెద్దనేలు గాయాన్ని రాధకు చూపెట్టి ఇది రక్తంతో పులిమిన రంగని చెప్పకనే చెప్పింది. కడుపు రగిలి ఉగ్రంతో లేసి రాధ పొయ్యికాడి కత్తిపీట అందుకొని ఉరికొచ్చి మంచం మీదున్న రాజన గుడ్డల మీద కూసున్నది. కత్తిపీట లేపి కుత్తుగా నరకబోయింది. రాజన్నకు ఏమర్థం గాలే. కాసేపు గజ్జునొనికిండు. కాండ్రించి యాహ్తూ నీ యవ్వ అని ముఖం మీద ఉంచి కత్తిపీట వారేసి ముఖం మీద బొమ్మల పుస్తకం కొట్టింది. కట్టుబాట్లు తెంచుకొని బయటకు అడుగు పెట్టింది. జుట్టు ఇరబోసుకున్నది. పిచ్చిదాని లెక్క ఉరుకుతూ వీధులన్నీ దాటి రేణుకింటికి చేరుకున్నది. ఆ ఇల్లు శ్మశానంలాగుంది. చుట్టూ చూస్తే సన్నివేశాలు కండ్ల ముందే కనబడ్డాయి రాధకి. గాలి దుమారానికి చెత్త చేరి సిల్లర గత్తమున్నది. సీర కొంగు జింపి పిడికెడు బూడిద 4 రేణుకు బొక్కల్ని మూటగట్టి అడుగు ముందుకేసింది. జర్రంత దూరంలా రాధకు బగ్గ గాలి మసిపట్టిన ఒత్తుకుండగా అనొచ్చింది. దాంట్లా మూటేసి నెత్తిమీద పెట్టుకొని మందంత జూత్తా అంటే నడువులకెళ్ళి ఇంటికి పోయింది. వాళ్ళ అత్తింట్లకు పోయి పాతబడ్డ ఉట్టి ఒకటి తెచ్చి రాజన్న కండ్లకి సూటిగా పైన గట్టింది. దాన్లా ఒత్తుకుండ పెట్టింది. ప్రతిరోజు నువ్విది చూడాలి. రేణుకకు చేసిన అన్యాయం దలుసుకొని కుమిలి కుమిలి సావాలి. గాకుండనే నీ సావుకు సితికుండా. నువ్వు సచ్చినాకనే దాని బొక్కలు గోదాట్ల గలుపుతా అని ముఖంలో ముఖం పెట్టి హెచ్చరించింది రాధ. పశ్చాత్తాపం తాలూకు కన్నీళ్లు జారి రాజన్న చెవుల్ని నింపేసినాయి. 2 ఏండ్లు గడిచినాయి. రాధకొక పాప నడుస్తాంది. శరణు మాదేవి రాణివమ్మో ఎల్లు, నిన్ను కొలిసేటి యాల్లాయే రాయే ఎల్లు, నీకు పచ్చని తోరణాలే ఎల్లు, పచ్చాని పందిరాట్లాయే ఎల్లు, ఆకిట్ల జమడిక మోగుతుంటే సాట్లిన్ని గింజలు పట్టుకొచ్చి పాపచేత బైన్లోని జోలెలా ఓపించింది. రేణుకని మరవలేక బుడ్డపోరికి రేణుక అని పేరు పెట్టింది. గజ్జలు గట్టి ఆడికేడికి తిరుగుతున్న పిల్లని ఇగో రేణుక, అగో రేణుక అని పిలిచినప్పుడల్లా రాజన్నకు గుండె పగిలి సచ్చినంత పని.